హైదరాబాదీ మటన్ మర్గ్ రెసిపీ అండి. అది ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను వచ్చండి. ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను నేను. అందులో ఒక 4 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 వేసేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వాలి. చూడండి, చక్కగా వేగాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను అందులో విత్ బోన్స్తో ఉన్న మటన్ తీసుకున్నాను. బోన్స్ లేకుండా తీసుకోకూడదండి. విత్ బోన్స్తో ఉన్న మటన్ నేను 1/2 kg దాకా తీసుకున్నాను. విత్ బోన్స్తో ఉన్న మటన్ తీసుకుని అందులో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇంట్లోనే ఈజీగా కూడా రెడీ చేసుకోవచ్చండి. బయట తినేదానికన్నా ఇంట్లోనే రెడీ చేసుకొని ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి. ఇందులో లవంగ, చెక్క, యాలుక్కాయలు, నల్ల మిరియాలు మొత్తం కలిపేసి హోల్ గరం మసాలా వేస్తున్నాను. అలాగే వేసేసుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా చక్కగా కలిపేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. అది కొద్దిగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్, ఉప్పు వేసుకున్న తర్వాత 3 to 4 విజిల్స్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 40 grams జీడిపప్పు, 20 grams బాదం పప్పు తొక్క తీసినవి వేసేసుకొని చక్కగా కొద్దిగా పాలు పోసి చక్కగా మెత్తని పేస్ట్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, చక్కగా పేస్ట్ అవుతుంది. పేస్ట్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత బాగా చక్కగా ఉడకనివ్వాలి. బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు దాకా పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేస్తే టేస్ట్ ఇంకా బాగుండిద్దండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా ఎమ్మీగా కూడా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. మటన్ మర్గ్ రెసిపీ చాలా బాగుండిద్దండి. మామూలుగా అయితే చలికాలంలో ఇలా చేసుకొని తింటే చాలా హెల్త్ కూడా చాలా మంచిది. ఇది ఒకసారి చక్కగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఆ తర్వాత ఇందాక మేము కలిపి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని, జీడిపప్పు బాదం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా ఉడకనివ్వాలి. మళ్ళీ ఉడకనిచ్చి ఆ తర్వాత పెప్పర్ పౌడర్, ఒక 1 స్పూన్ పెప్పర్ పౌడర్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ 2 వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఉప్పు టేస్ట్ని బట్టి తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇది చిక్కబడేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇది కొద్దిగా మరీ అంత పల్చగా కాకుండా మరీ అంత థిక్గా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉండే విధంగా, మీడియంగా ఉండే గ్రేవీ లాగా చూసుకొని జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, బోన్స్తో కదా మొత్తము చక్కగా ఉడికిపోయిద్దండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా ఎమ్మీ రెసిపీ అండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ముబీనాస్ బెస్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది రోటీతో కానీ, చపాతీ కానీ, నాన్తో కానీ చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా హోటల్కి వెళ్ళి రెస్టారెంట్స్ వాటిలో తినే విధంగా దానికన్నా ఇంకా మంచి టేస్టీగా ఉండిద్దండి. ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి.